మా కథానాయకులుగా చెప్పుకోవాలి మా ఎంవీఆర్ శాస్త్రి గారిని. ఎందుకంటే పుస్తక రచయిత మామూలు ఒక సృజనతోటి ఒక కాల్పనికమైనటువంటి కథో కాదు, సత్యం, యథార్థంగా జరిగినటువంటి సత్యం. ఆ సత్యాన్ని కూడా చిలవల పలవలుగా ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి నిఖార్సైనటువంటి దృష్టితోటి పరిశోధనాత్మక కోణంతో ఎన్నెన్నో పత్రికలు కావచ్చు, అంతకు పూర్వం లభించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి విశేషాలు కావచ్చు, ఆయా ప్రాంతాలు కావచ్చు, అన్నీ తిరిగి అనేక మంది పెద్దలతోటి వాళ్ళతో మాట్లాడి అద్భుతంగా సశాస్త్రీయంగా ఇది నేతాజీ జీవితమని తీసుకొచ్చిన వారు ఎంవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఒక ఎడిటర్, చరిత్ర పరిశోధకులు, సద్గురు శివానందమూర్తి గారి శిష్యులు వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, సనూతనమైనటువంటి మార్గంలో కాపాడుకోవాలనేటువంటి భావనతోటి విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. చరిత్ర మనకు ఎంతవరకు అందుతుందో తెలియదు, కొన్ని సృష్టించబడతాయి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వెలికి తీయటం అనేది మామూలు మాట కాదు. అటువంటి పరిశోధన చేసినటువంటి పెద్దలు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 1952లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. అలాగే మా పవన్ సార్ని కూడా వేదికకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇద్దరు కలిసి వేదిక వస్తూ ఉన్నారు. ఎంవీఆర్ శాస్త్రి గారికి, పవన్ కళ్యాణ్ సార్కి హార్దిక స్వాగతం. వారికి పుష్పగుచ్చాలను బహుకరిస్తున్నారు నిహారిక గారు, ముంతాజ్ గారు, పవన్ గారికి. దాదాపు కైండ్లీ బీ సీటెడ్ సార్.